హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇది మేము మా ఇంటి దేవుడి దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇది అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్గా 2 months తర్వాత వెళ్ళాల్సి ఉంది, కానీ ఇంకా అందరం ఉన్నాము ఇప్పుడు హాలిడేస్ కదా అని చెప్పేసి ప్లాన్ చేశారు. మా హస్బెండ్ అలాగే మా బావ అత్తయ్య వాళ్ళు. సో ఇంకా అందరం బయలుదేరిపోయాము. మా ఊరికి దగ్గరే అనమాట, అంటే అత్తయ్య వాళ్ళు ఉండే ప్లేస్కి దగ్గరే. జస్ట్ ఒక 1 hour టైం పడుతుంది. అది అంతా కంప్లీట్ అడవనమాట. అక్కడ ఏమీ ఉండవు అసలు. షాప్స్ కానీ, ఆ ఊరు కానీ, మనుషులు కానీ ఎవ్వరు ఉండరు. జస్ట్ టెంపుల్స్ మాత్రమే ఉంటాయి. సో వెళ్ళిపోయాము, రీచ్ అయిపోయాము. మార్నింగే లేచేసి అన్నీ మేము ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళామన్నమాట. ఎందుకంటే అక్కడ దేవుడికి పెట్టాలి, అలాగే మేము వెంటనే వచ్చేయలేమన్నమాట. సో అందుకనేసి అక్కడే మేము ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాము. బిఫోర్ డే అసలు నా హెల్త్ మొత్తం అప్సెట్ అయిపోయింది. అసలు నేను వెళ్తానా అని చెప్పి డౌట్ వచ్చింది నాకైతే. బట్ అయితే సెట్ అయిపోయాను. టాబ్లెట్స్ వేసుకోగానే సెట్ అయిపోయింది. ఇంకా హెల్త్ సెట్ అయిపోయింది. ఇంకా వెళ్ళొచ్చు అని చెప్పేసి ధైర్యం వచ్చిందనమాట. నాకైతే ఇంకా డౌట్ ఉన్నింది. ఇంకా అక్కడే వాటర్ ఉంటాయన్నమాట. సో స్వామిని అంటే అక్కడ పూజారి అలా ఎవరు ఉండరనమాట. ఎవరు వెళ్తే వాళ్ళే పూజ చేసుకొని వాళ్ళకి తోచిన విధంగా వచ్చేస్తారు. సో ఇంకా కొంచెం ముందర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట. అక్కడికి మాత్రమే పూజారి వస్తూ ఉంటారు ఎవ్రీడే. ఇక్కడ మేము మా ఇంటి దేవుడి దగ్గరికి మాత్రం అక్కడ పూజారి అంటూ ఎవ్వరు ఉండరు. చాలా చిన్నదనమాట. అసలు ఒక మనిషి లోపలికెళ్తే ఇంకో మనిషి వెళ్ళడానికి కూడా అవ్వదు. అంత చిన్న టెంపుల్. ఇంకా వాటర్ అవి కొలంలాగా ఉంటుంది అక్కడ. అక్కడ వాటర్ తీసుకొని వెళ్ళేసి ఇంకా దేవుడిని కడిగేసి పూజ చేసుకుందాం అని చెప్పేసి అక్కడ కొలంలో వాటర్ తీసుకొని వెళ్తున్నాం. ఇక్కడ మా చిన్నత్తయ్య వాళ్ళ కొడుకు ఇందాక చూపించాడు కదా ఆ అబ్బాయి. తర్వాత ఇంకా మా తోడుకోడలు వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నింది. వాళ్ళు కూడా వచ్చారనమాట మాతో పాటు. ఇంకా దగ్గరే అని చెప్పేసి చిన్న ఆటో, మామూలు ఆటో ఉంటుంది కదా, ఆటో మాట్లాడుకొనేసి వెళ్ళిపోయాము. ఫుడ్, వాటర్ క్యాన్స్ అన్నీ తీసుకెళ్ళామన్నమాట. అక్కడ ఏమి ఉండవు. వాటర్ ఉంటుంది కానీ ఇట్లా తాగడానికి ఉండదు వాటర్. మామూలుగా ట్యాప్స్ అయితే ఫెసిలిటీ ఉంది. అది ఆ టెంపులే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. దానికి మాత్రం ఎవ్రీడే పూజారి వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ రోజు క్లైమేట్ అయితే సూపర్గా ఉండిందనమాట. క్లౌడీగా అసలు ఇంకా నిర్మానుషంగా ఉంటుంది ఆ ప్లేస్. మొత్తం చుట్టూరా ఇంకా అడవిలాగా, కొండ అడవి అనమాట. వెళ్ళడానికి కూడా రూట్ ఇప్పుడిప్పుడు బాగుంది కానీ మా మ్యారేజ్ బిఫోర్ 5 years బ్యాక్ కూడా అంత బాగుండేది కాదంట రోడ్డు. ఇంకా ఇప్పుడైతే బెటర్, వెళ్ళొచ్చు అనమాట. ఇంకా అంతా చూడండి, చుట్టూ అంతా చెట్లు, ఇంకా అలానే ఉంటుంది అనమాట. ఏమి ఉండదు, నిర్మానుషంగా ఉంటుంది. అసలు ఈవినింగ్ 6 తర్వాత ఎవరు ఉండరు అక్కడ, వెళ్ళరు కూడా, స్టే చేయరు కూడా. మేము కూడా లంచ్ చేసేసుకొని వచ్చేసాము. 3కి అంతా రిటర్న్ అయిపోయాము. 2కే రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా ఎందుకంటే క్లౌడీగా ఉంది కదా, వర్షం పడుతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి. సో అవే అనమాట సుబ్రహ్మణ్య స్వామి గుడి, అదే అనమాట. చిన్న 2 రాళ్ళలాగా ఉంటాయి. వల్లి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారనమాట. ఇంకా ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే వస్తున్నారు మా అత్తయ్య వాళ్ళు. అంటే మా అత్తయ్య వాళ్ళు ఈయన ఇంటి దేవుడు అని చెప్పారంట. సో అప్పటి నుంచి ఇంకా ఇక్కడికే వస్తున్నారనమాట. ఇయర్లీ వన్స్ అలా వస్తూ ఉంటాము. ఇంకా పుట్టు వెంట్రుకలు కూడా ఇక్కడే ఇస్తామన్నమాట మా బాబుకి. ఇంకా మా బాబు పిల్లలకి కూడా ఇక్కడే ఇచ్చారు, అంటే ఇంటి దగ్గర ఇచ్చేస్తారు. అవి తీసుకొని వచ్చి ఇక్కడ పెడతారు. ఎందుకంటే ఇంకా అందరినీ పిలుచుకుంటాం కదా, సో రిలేటివ్స్ అందరికీ మనం ఫెసిలిటీస్ అరేంజ్ చేయలేము, అక్కడ ఏమీ దొరకవు కాబట్టి అందరినీ పిలుచుకెళ్ళాలన్నా కష్టం అనేసి. సో మేము మాత్రం ఇయర్లీ వన్స్ అలా వెళ్తూ ఉంటాము. ఖచ్చితంగా మ్యాక్సిమం వెళ్తామన్నమాట. సో ఇంకా ఇలా పూజ చేసుకుంటూ ఉన్నాము. పిల్లలు ఇంకా ఓపెన్ ప్లేస్ కదా, ఫుల్ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా పూలదండ అన్నీ మొత్తం ఏ టు జెడ్ ఇంక ఇంటి నుంచి తీసుకెళ్ళాలి మనము. అక్కడ ఏమీ కానీ దొరకవు, అసలు మనిషి అనేవాడు కూడా ఉండడు. అలా ఉంటుంది ఆ ప్లేస్ నిర్మానుషంగా. ఆ వెంకటేశ్వర స్వామికి ఏవో జరుగుతాయన్నమాట ఉత్సవాల్లాగా ఎప్పుడో ఒకసారి. అప్పుడు మాత్రం ఉంటారు తప్పితే జనాలు. ఇంకా మిగతా టైంలో అస్సలు ఎవ్వరూ ఉండరు. ఇంకా ఇక్కడ మా తోడుకోడలు పూజ చేస్తూ ఉంది, అత్తయ్య చేస్తున్నారు. ఇంకా నేను బయటే ఉన్నాను అనమాట. అదే చెప్పాను కదా, ప్లేస్ అసలు ఉండదు లోపల వెళ్ళి మనము అందరం ఉండడానికి. నిలబడడానికి కూడా చక్కగా నిలవలేమన్నమాట, బెండ్ అయ్యే ఉండాలి. చాలా చిన్న టెంపుల్, చాలా ఏళ్ళది, ఎన్నో ఇయర్స్ది. అసలు అప్పుడు దారి కూడా ఉండేది కాదంట. ఇప్పుడే కొంచెం బెటర్, బాగుంది వెళ్ళడానికి. కొంచెము అక్కడ ఉండి ఫుడ్ తినడానికి కానీ అంతా అని చెప్పేసి అంటూ ఉంటారు మా అత్తయ్య వాళ్ళంతా. అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదా, అనుకోకుండా వెళ్ళాము. బట్ బాగా ప్రశాంతంగా ఉన్నింది క్లైమేట్ అంతా. ఎందుకంటే మామూలుగా సమ్మర్ కదా, కానీ
క్లైమేట్ అసలు సూపర్ చేంజ్ అయిపోయింది. ఉన్నట్టుండి వర్షాలు స్టార్ట్ అయిపోయాయి. చాలా త్వరగా స్టార్ట్ అయ్యాయి కదా ఈసారి వర్షాలైతే. చాలా కూల్‌గా ఉన్నింది క్లైమేట్. చాలా బావున్నింది. మేము వెళ్ళి అక్కడంతా అయిపోయి పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వర్షం పడిందక్కడ. ఇంక మళ్ళీ అలానే ఉంటే లేట్ అయిపోతుంది. ఇంకా వర్షం పెద్దగా అయిందంటే కష్టం అని చెప్పేసి ఇంక మేము త్వరగానే రిటర్న్ అయిపోయామనమాట. బాగున్నింది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటదనమాట ఆ ప్లేస్ అయితే. అయితే ఒక్కరు ఇలా 10 మంది అలా గుంపుగా ఎళ్ళాలి. ఒక్కరెళ్ళడానికి కూడా కొంచెం భయమేస్తుంది. అదనమాట సంగతి. ఇంకా మా ఆయన ఫుడ్ తీసుకొచ్చాడు. నైవేద్యంగా చేసుకొనొచ్చాం గదా ఇంటి నుంచి. అది తీసుకొనొచ్చారనమాట. ఇంకా స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకెవరం మేము మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు. ఇంక ఒకటేసారి ఆఫ్టర్‌నూన్ చేసేద్దాము దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత అని చెప్పేసి, ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చిన తర్వాత ఇంక మళ్ళీ కూర్చొని మేము ఒకటేసారి లంచ్ చేసేసామనమాట. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేసాము. ఇంకా పిల్లల కోసం చేసాము. అది తిన్నారు పిల్లలు మాత్రమే. ఇంకా చూడండి ఇక్కడ మా పిల్లలు, మా బావ పిల్లలు, మా బాబు. మా బాబుకి కొంచెం చెయ్యి ఫ్రాక్చర్ అయిందనమాట. పైనుంచి పడ్డాడు కిందకి. సో, ఇంక ఇప్పుడైతే సెట్ అయిపోయింది. ఆయన కోసమే ఎళ్ళాం యాక్చువల్‌గా. అంతా బాగుంటే వెళ్ళాలని అనుకునిన్నారు. ఆయనకు హ్యాండ్ త్వరగా సెట్ అయిపోతే. సో, అందుకనేసి వెళ్ళేసి వచ్చాము. ఇంక మా వాడు చూడండి ఇక్కడ ఆటో ఎక్కిస్తే ఆటో ఎక్కి ఫోటో తీ అని అడుగుతున్నాడు నన్ను. ఫోటో అనంగానే స్టిల్స్ ఇస్తాడనమాట. నిలబడుకుంటాడు. ఎంత బాగా భయం లేకోకుండా ఆటో పైన ఎక్కి కూర్చున్నాడు. ఇంక మేము అంతా పూజ అంతా అయిపోయిందనమాట. ఇంక లంచ్‌కి కూర్చునేసాము. అక్కడ ఒక అరుగులాగా ఉందనమాట. ఇంక అక్కడే అందరం అన్నీ పెట్టేసుకొని కూర్చున్నామనమాట. ఇంకా లెమన్ రైస్, కర్డ్ రైస్, ఇంకా ఫ్రై, ఇంకా స్వీట్ వచ్చేసి బెల్లం పొంగల్ తీసుకెళ్ళామనమాట. ఇంకా అక్కడే తినేసి కాసేపు ఉండేసి తర్వాత స్టార్ట్ అయిపోయాము. ఇంక వర్షం కూడా స్టార్ట్ అయిందనమాట. మేము తినడం అయిపోగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మిక్చర్ అలాగే వడియాలు, బ్యాట్స్ తీసుకెళ్ళామనమాట. ఇంకా అదనమాట వీడియో. ఇంకా మా ఇంటి దేవుడు ఈయనే అనమాట. ఇలానే ఉంటుంది. సో, అదనమాట సంగతి. మీరు ఫస్ట్ టైం గనక నా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే గనక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్‌తో మీ ముందుకొస్తాను తప్పకుండా. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.